వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. పిట్ట కొంచెం కోతగనం అంటూ ఉంటారు. అలాంటిది ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి మరి అమ్మాయి గామి సినిమాలో అమ్మాయి నటన చూస్తే మనకి అద్భుతం అనిపిస్తుంది. అంటే దాదాపు 13 ఏళ్ళు అయింది ఆ అమ్మాయి సినిమా రంగానికి వచ్చి. అంటే తన 3వ ఏటనే కెమెరా ముందుకు వెళ్ళి ఆహ్వానం అనే సీరియల్ ద్వారా బుల్లితెర మీదకి వచ్చి ఆ తర్వాత కోయిలమ్మ అనే సీరియల్ బాలనటిగా అమ్మాయికి చాలా పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఆ కోయిలమ్మ పాత్ర, చిన్ని అంటూ ఉంటారు ఆ పాత్రని. మరి ఆ కోయిలమ్మ అని పిలవడం ఇప్పుడు అమ్మాయి సినిమాలు చేస్తున్నా కానీ ఆ కోయిలమ్మ అని పిలుస్తూ ఉంటారు అందరూ. అలాగే కోయిలమ్మల పాత్ర పేరు చిన్ని అని పిలుస్తూ ఉంటారు. నిజానికి ఆ పాప పేరు హారిక. మరి ఆ హారిక అటు దాదాపు 18 సీరియల్ చేసింది. దాదాపు 45 సినిమాల వరకు చేసింది అమ్మాయి. బాలయ్య బాబుతో వీరసింహారెడ్డి, నానితో అంటే సుందరానికి, మరి అల్లు అర్జున్తో పుష్ప సినిమా, పుష్ప 2 కూడా చేసింది. రాబోయే సినిమాల్లో మెర్సీ కిలింగ్ అనే సినిమాలో కూడా లీడ్ రోల్గా అమ్మాయి పోషించింది. ముఖ్యంగా ఏంటంటే గామి సినిమాలో ఉమా అనే పాత్ర, ఆ ఉమాని దేవదాసిగా మార్చే క్రమంలో ఆ పాప ఏడ్చే సన్నివేశం అనేది నన్ను బాగా కదిలించింది. ఇప్పుడు మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హాయ్ ఉమా. హలో సార్. ఏంటి గామిలో ఉమా, కోయిలమ్మ, ఈ రెండింటికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. అంటే నాకేమనిపించిందంటే ఈ ఉమా పాత్రని దేవదాసిగా మార్చేటప్పుడు ఆ ఏడ్చే చూసావా, ఆ సన్నివేశం అనేది చాలా అద్భుతంగా వచ్చింది. అది ఎలా వచ్చింది ఆ ఏడుపు అనేది? అట్లా న్యాచురల్గా ఉంది. అంటే సార్ అది నేను ఎప్పుడైనా ఏడ్చేటప్పుడు ఆ క్యారెక్టర్కి ఏం జరుగుతుందో ఆ ప్లేస్లో ఎలా ఉంటుందో ఊహించుకొని చేస్తాను కాబట్టి. అంటే నీళ్ళు ఆవాహన చేసుకుంటావు ఆ పాత్రని, చెప్పచ్చు అలాగా. సో అలానే సార్ వచ్చింది. అంటే కళ్ళం నీళ్ళు రావడానికి గ్లిజరిన్ పెట్టుకుంటూ ఉంటారు. నువ్వు అట్లా ఏమైనా గ్లిజరిన్ పెట్టుకుని ఏడ్చావా? లేదు సార్, నాకు నార్మల్గా నచ్చేస్తాను, నేను గ్లిజరిన్ వాడను. ఏదో ఒకసారి డైలాగ్ ఏమైనా గుర్తుంది నీకు? అది చెప్పగలవా? అలా ఏడుస్తూ చెప్పగలవా? డైలాగ్ కానీ లేదా ఆ సన్నివేశం కానీ ఆ ఏడుపు అనేది నీకు అప్పటికప్పుడు ఎలా వచ్చింది? అందుకని ఇప్పుడు వస్తుందా లేదా చూద్దామని. వచ్చేసాయి సార్ ఆల్రెడీ అనగానే. అదే ఎట్లా నిజమే, ఎందుకని అట్లా అంటే ఇది అలవాటు సార్, నాకు కూడా తెలియదు ఎందుకో, బట్ అలవాటు చిన్నప్పటి నుంచి. నాకు 3 years ఉన్నప్పటి నుంచి చేస్తున్నాను కదా, సో అలా అలవాటు అయిపోయింది. అంతేనా? లేకపోతే ఇంట్లో మీ నాన్నగారు ఏమైనా కొట్టినప్పుడు కానీ ఏడుపు వచ్చేదా? లేదు సార్, అలవాటు అయిపోయింది. అంటే కోయిలమ్మ దగ్గర నుంచా ఇది? అంటే చిన్నప్పటి నుంచే సార్, నాకు 3 years ఉన్నప్పటి నుంచి నా కెరియర్ స్టార్ట్ చేశాను. సో అలా మూవీస్లో చేస్తూ కెమెరా బట్టి అలా అలవాటు అయిపోయింది. ఓకే. అంటే సినిమాలు ఎన్ని అయినాయి, ఎన్ని సీరియల్స్ అయినాయి? సార్ సీరియల్స్ వచ్చేసి 15, మూవీస్ వచ్చేసి 44. చైల్డ్ ఆర్టిస్ట్గా 44 మూవీస్ అంటే మాటలు కాదు. ఇప్పుడు ఎంత ఏజ్ ఎంత నీది? ఇప్పుడు నాకు 15 సార్. అంటే గామి చేసినప్పుడు ఎంత ఏజ్? గామి చేసినప్పుడు 10 years సార్ అప్పుడు. అంటే సాధారణంగా సినిమాలు చేసేటప్పుడు క్యారెక్టర్ని బట్టి ఇది ఒప్పుకోవాలా లేదా అనుకుంటూ ఉంటారు. గామిలో ఏంటంటే ఒక చిన్న పాపను తీసుకొచ్చి దేవదాసిగా మార్చే పాత్ర, అది వద్దు అనిపించలేదా? అంటే అది సార్ వద్దు అంటే అక్కడ మనం స్టోరీ సెలెక్షన్ని బట్టి అండ్ అక్కడ మనం చూపించే బట్టి, మన సీన్ని ప్రెజెంట్ చేసే బట్టి ఉంటుంది. సో విద్యాధర్ అన్నతో ఆ ప్రాబ్లం ఏం రాలేదు కాబట్టి లైక్ అక్కడ వరల్డ్గా కూడా ఏం చూపించలేదు, సో ఒప్పేసుకున్నాం. అంటే మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ పాత్ర చేస్తే అని కూడా అనిపిస్తుంది కదా. అదే సార్, అప్పుడు స్టోరీ లైన్ మొత్తం మమ్మీ గారు మాట్లాడారు కాబట్టి. సో అంటే ఎక్కువ నీ కెరీర్ ప్లాన్ చేసింది మీ మమ్మీనా మీ డాడీనా? అంటే సార్ ఇద్దరు ప్లాన్ చేస్తారు, బట్ మోస్ట్లీ వచ్చేసి మమ్మీ చూసుకుంటారు అనమాట. డాడీ వర్క్లో ఉంటారు, సో మమ్మీ మోస్ట్లీ దీని గురించి చూసుకుంటారు. డాడీ పేరేంటి? మధుసూదన్ రావు. మమ్మీ పేరు? అమరావతి. ఏదో ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరులా ఉంది. అంటే అమరావతిని ఎందుకు పెట్టుంటారు వాళ్ళు? ఏమో సార్, మా మమ్మీ వాళ్ళని అడగాలి. నీ పేరు హారిక, నీ పేరు హారిక అని పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? అంటే నా నక్షత్రం బట్టి హెచ్తో పేరు రావాలన్నారు, సో హారిక పెట్టేశారు. ఓకే. మరి సినిమాకి హీరోయిన్ అవ్వాలనే కోరిక ఉంటుంది నీకు? అవును సార్, అదే ప్లానింగ్లో ఉన్నాము. ప్లానింగ్ ఉన్నప్పుడు సినిమాకి కూడా హారికనే పెట్టుకుంటావా? హారిక. ఇంకా వేరే ఏమైనా మార్చుకునే ఆలోచన కానీ? లేదు హారిక. అసలు ఏంటి, ఎలా వచ్చావు? కాకతాళీయంగా జరిగిందా సినిమా రంగ ప్రవేశం అనేది? ఎలా జరిగింది ఈ టీవీ సీరియల్స్కి? అది నేను 3 years ఉన్నప్పుడు అనమాట. సో మా మమ్మీకి ఒక ఆంటీ పరిచయం అనమాట, లైక్ ప్రొడక్షన్లో చేస్తారంట ఆవిడ ఇండస్ట్రీలో.
అయితే ఇప్పుడు చిన్నగా బుద్ధిగా ఉండేదాన్ని. సో బాగుంది, ఫొటోస్ నంబర్ ఇస్తాను వెళ్ళండి ఆఫీసులకి అని. సో ఆవిడ చెప్తే అలా వెళ్ళామన్నమాట. ఓకే. అలా తిరిగి ఒక మూవీలో చేస్తే దాంట్లో చూసి వేరే ఫస్ట్ మూవీ అవకాశం వచ్చిందా, సీరియల్స్ వచ్చిందా? మూవీస్ మహారథి వచ్చింది, బాలయ్య బాబు సినిమా మహారథికి అవకాశం వచ్చింది కానీ కొంచెం ఎత్తుకోవడానికి పెద్దగయ్యా అని ఇంకా చేయలేదు. అందుకని అది చేజారిపోయింది అవకాశం, అంతే, వచ్చి మిస్ అయింది. తర్వాత సీరియల్స్ వైపా? తర్వాత అంతేగా, ఆహ్వానం సీరియల్. ఓకే, అది మంచి ఎట్లాంటి పాత్ర అది? అది ఓన్లీ లైక్ ఒక 1 ఎపిసోడ్లోనే సార్, లైక్ 2 కార్స్ వస్తాయి, బాల్ ఉంటుంది మధ్యలో, వచ్చి తీసుకోవడం, హీరో కాపాడతారనమాట యాక్సిడెంట్ జరిగే. సో ఆ షాట్ ఫస్ట్ షాట్. కానీ ఈ సీరియల్స్ అన్నింటిలో బాగా పేరు తెచ్చింది కోయిలమ్మేనా? అవును సార్, కోయిలమ్మ. అంటే కోయిలమ్మ ఛాన్స్ ఎలా వచ్చింది? అది ఆడిషన్కి వెళ్ళాం సార్. యాక్చువల్గా కోయిలమ్మ ఆడిషన్ జరిగేటప్పుడు చెప్పారనమాట, ఆడిషన్ జరుగుతుంది వెళ్ళండి అంటే. ఆర్కేకి ఆఫీస్కి వెళ్ళాము. సో ఒక లైక్ 3 పేపర్స్ ఇచ్చారనమాట డైలాగ్స్. సో అవన్నీ సింగిల్ షాట్, అంటే 1 లాంగ్ షాట్లో తీసాము. సో ఓకే అన్నారు. రాఘవేందర్ తాతయ్య గారు వచ్చి ఎత్తుకొని బాగా చేసావు అని లైక్ అలా చేసిన తర్వాత సో షూటింగ్ స్టార్ట్ అయింది. మరి యాక్టింగ్ పరంగా ఇలా చేయాలి అని ఎవరైనా చెప్పేవాళ్ళ స్టార్టింగ్లో? చెప్తా ఉంటారు సార్ అందరు, లైక్ డైరెక్టర్స్ ఎలా చెప్తే అలా చేసేయడం. అంటే చిన్నప్పటి నుంచి కదా, ఒక ఊహ తెలియకుండానే చేసేసాను. సో ఊహ తెలిసిన తర్వాత అలా అలవాటు అయిపోయింది చిన్నప్పుడు. అంటే ముందు కెమెరా ముందుకు వెళ్ళావా, ముందు స్కూల్కి వెళ్ళావా? ముందు కెమెరా ముందుకి వెళ్ళాను. స్కూలా? ఓకే, 3 years నాకు గుర్తులేదు సార్. ముందు స్కూల్కి కెమెరా, మరి స్కూల్లో అబ్జెక్షన్స్ ఏం రాలేదా షూటింగ్ వెళ్తుంటే? లేదు సార్, లేదు. అప్పుడు స్టార్టింగ్ లో లేదు. స్కూల్ కూడా పర్మిషన్. అంటే 3 ఏళ్ళు అంటే మనకి ఏమి తెలియదు, చెప్పాలంటే. గుర్తొస్తున్నాయా నీకేమన్నా స్టార్టింగ్ అప్పుడు? అసలు ఏమి, ఏ సంవత్సరం గుర్తుంది నీకు బాగా? కోయిలమ్మ నుంచి కొంచెం అప్పటిదాకా ఏదో చేసావు కానీ నీకేం తెలీదు, వాళ్ళు చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోయావు అంతే. కొన్ని యాక్టింగ్ పరంగా మీ మమ్మీ ఎక్కడైనా డాన్స్ నేర్పిద్దామని, యాక్టింగ్ స్కిల్స్ నేర్పిద్దామని ఏమైనా ఆలోచించారా అసలు? లేదు సార్, యాక్చువల్గా డాన్స్ని నేర్చుకున్నాను ఇంట్లోనే. ఒక 2-3 months వెళ్ళినాను అనుకుంటా క్లాసికల్ డాన్స్ కా? లేదు సార్, నార్మల్ వెస్టర్న్. బట్ యాక్టింగ్ అయితే నేను నేర్చుకోలేదు ఇక్కడ. ఓకే, నేర్చుకోకుండా ఇప్పుడు నవరసాలు పలికించాలంటారు. నవరసాలు లేకుండా కళారంగం లేదు కదా, మరి నవరసాలు ఎలా పలికించగలవు? అదే సార్, ఒక వరం, ఎక్స్పీరియన్స్ తో వచ్చేసింది. అదే సార్. నవరసాలు అంటే ఎన్నో తెలుసా? 9 సార్. ఏముంటుంది అందులో? నవ్వు, హ్యాపీ, సిగ్గు, సాడ్, కోపం, వెటకారం అండ్ రౌద్రరసం అవన్నీ. అదే సిగ్గు అభినయించు చూద్దాం ఒకసారి. సిగ్గా సార్? ఓకే. కోపం? కోయిలమ్మలో ఏడ్చే సన్నివేశం అని గుర్తుందా నీకు? కోయిలమ్మ సీరియల్ మొత్తం ఏడ్చేది ఉంది కదా సార్. అదే, ఆ డైలాగ్ ఏదైనా చెప్పి ఒక్కసారి ఏడు చూద్దాం అసలు. డైలాగ్? ఓకే, పోనీ ఏదైనా గామి కానీ ఆ డైలాగ్ చెప్తూ నువ్వు ఏడు చూద్దాం. గామి గుర్తుందా? డైలాగ్ గుర్తుందా? డైలాగ్ లేకుండా ఏడుస్తావు కదా, డైలాగ్ బలవంతం చేస్తారు కాబట్టి డైలాగ్ లేకుండా ఏడ్చేది ఉంది. డైలాగ్ ఉండి ఏడ్చే సన్నివేశం ఏమన్నా? డైలాగ్ ఉండి ఏడ్చేది అంటే కోయిలమ్మలో మా అత్త మమ్మీ చనిపోయిన తర్వాత శారీస్ అవన్నీ కాల్ చేస్తారనమాట. సో అది చేస్తాను సార్. అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ, నీకు దండం పెడతాను, అమ్మ చీరలు కాల్చకత్తమ్మ, అమ్మ చనిపోయింది, కనీసం ఇవైనా ఉండండి అత్తమ్మ, ప్లీజ్ అత్తమ్మ, నీ కాలు మొక్కుతాను అత్తమ్మ, దయచేసి కాల్చకు. మొత్తానికి ఊరికి వచ్చేస్తున్నాయి నీకు. ఇదే సావిత్రి గారికి వచ్చాయట గతంలో. కుడికన్నంతో ఏడవాలంటే కుడికన్నంతో ఏడ్చేదట, ఎడంకన్నం నీళ్ళు రావాలంటే ఎడంకన్నంతో నీళ్ళు వచ్చాయట. నీకు గ్లిజరిన్ లేకుండా ఈ రావడం అనేది అంటే నీకు నువ్వు ఆవహించుకుంటావా ఏంటి పాత్రని? అప్పటికప్పుడు రావాలంటే కొంత చాలా కష్టపడాలి. అది ఏమంటారు మీ ఫ్రెండ్స్ నీ యాక్టింగ్ స్కిల్స్ చూసి? వాళ్ళకు కూడా లైక్ చాలా ఇష్టం సార్ అనమాట. చాలా బాగా చేసావు, ప్రతి మూవీకి కూడా సపోర్ట్ చేస్తారనమాట. వాళ్ళు కూడా చాలా బాగా చేసావు, ఇంకా
బాగుంది బాగుంది అని వాళ్ళు కూడా చెప్పారు. ఎవరు బాగా ఫ్రెండ్స్, ఎవరు నీకు బాగా క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్? అంటే కాలేజ్ స్కూల్లో డిఫరెంట్ ఫ్రెండ్స్ సార్. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాబట్టి సో కాలేజ్లో ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారు, స్కూల్లో అయితే ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే మనకి బాగా డీప్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు కూడా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు సాధారణంగా. అలా ఎవరైనా ఉన్నారా? అలా అంటే నేను స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి అంటే తనుజ, మనశ్విని, అర్షియా చెప్పచ్చు. ఓకే, ఇప్పటికీ వాళ్ళతో మీరు కాంటాక్ట్? అవును సార్, ఉంది. ఇంకా మాట్లాడతాము. కాలేజ్లో అయితే లైక్ 3 ఉన్నారనమాట బాగా క్లోజ్ ఫ్రెండ్స్, నందిని, విజయలక్ష్మి అండ్ శైలజ. అంటే నీకు స్కూల్ లైఫ్ బాగుందా, యాక్టింగ్ లైఫ్ బాగుందా? రెండు బాగానే ఉన్నాయి సార్, ఎందుకంటే రెండు కళలు లాంటివి కదా, ఒకటి తక్కువ చేసి చూడలేం, ఒకటి ఎక్కువ చేసి చూడలేం. సో అంటే ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? నువ్వుగా సినిమా చేస్తుంటే అలవాటు అయిందా ఈ మాటలు, లేకపోతే మీ అమ్మ ఎవరో చెప్పారా ఎవరన్నా? అంటే ఒకటి ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చింది సార్, ఇంకొకటి అమ్మ వాళ్ళు మంచి చెడు చెప్పే గురించి అమ్మ నాన్న చెప్పే. ఏం చెప్తారు మంచి చెడు అంటే ఇండస్ట్రీలో ఇలా ఉండాలి, లైక్ బయట ఎలా ప్రవర్తించాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాంటివి చెప్తా ఉంటారు ప్రతిసారి. ఓకే, డాడీ ఏమంటారు? డాడీ కూడా అంతే, బాగా జాగ్రత్తగా ఉండు, ఇండస్ట్రీ ఇది, ఇంకా బయట అంటే ఇండస్ట్రీ మంచిది కాదు, ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళావు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు సార్, నేను కలిసిన వాళ్ళంతా లైక్ మా చుట్టాలు కానీ, మా ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ అందరూ చాలా ప్రౌడ్గానే ఉంటారు. లైక్ మా ఫ్రెండ్, మా ఫ్యామిలీ, మా కూతురు ఇలా సినిమా రంగంలో ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకుని ఉంటారు. ఎప్పుడు లైక్ నెగిటివ్ గా లేదు లేదు. అంటే నీ అంబిషన్ ఏంటి అసలు మూవీలో సార్? అంటే ఒక మంచి యాక్ట్రెస్ కానీ హీరోయిన్ కానీ అవుదామని. నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? ఇష్టమైన హీరోయిన్ అంటే లైక్ అందరూ బాగుంటారు, బట్ సాయి పల్లవి అక్క. సాయి పల్లవి ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేసుకున్నావుగా. సాయి పల్లవి డాన్స్ బాగా చేస్తుంది, నువ్వు కూడా డాన్స్ స్కిల్స్, డాన్స్ బాగా చేస్తావా? వచ్చు సార్, డాన్స్ వచ్చు. మరి సాయి పల్లవి డాక్టర్ చదువుకుంది, మరి నువ్వు కూడా అట్లా అటువైపు వెళ్ళే ఆలోచన కానీ? యాక్చువల్గా నేను డాక్టర్ అవుదాం అనుకున్నాను సార్ చిన్నప్పటి నుంచి, బట్ మూవీస్ లైక్ డాక్టర్ చదవడం మళ్ళీ నాకు ఒక బర్డన్ అవుతుందని మమ్మీ నాన్న అన్నారు. లైక్ ఎంపీసీ తీసుకో, లైక్ నీకు బైపీసీ తీసుకుంటే ఎక్కువ చదవాలి, మళ్ళీ నీకు ఎందుకు అంత బర్డన్, టెన్షన్, స్ట్రెస్ ఎందుకని ఎంపీసీ తీసుకున్నా. ఓకే, నీకు చదువుకు కాలేజీకి వెళ్తే కష్టంగా అనిపిస్తుందా, సినిమాల్లో యాక్ట్ చేస్తే కష్టంగా అనిపిస్తుందా? ఏది ఇష్టంగా ఉంది? ఇష్టంగా అంటే రెండు సార్, మోస్ట్లీ మూవీస్ ఎక్కువ ఇష్టం నాకు, ఎందుకంటే ఇది ఒక ప్యాషన్, లైక్ నా గోల్ కూడా దీని మీద సెట్ చేసుకున్నా కాబట్టి. సో ఇదంటే ఎక్కువ ఇష్టం, అంటే చదువు ఇష్టం లేదని కాదు, బట్ యా. ఇప్పుడు వీరసింహారెడ్డిలో బాలయ్య బాబు సినిమా, అది ఎలా వచ్చింది ఛాన్స్? అది మైత్రి మూవీస్ లో నేను అంటే సుందరానికి, లైక్ రంగస్థలం, పుష్ప అవి కూడా చేశాను కాబట్టి, సో అలానే డైరెక్ట్ గా పిలిచారు. టర్కీ వెళ్ళాం అనమాట ఆ మూవీకి. సో బాలయ్య గారితో ఎక్స్పీరియన్స్ కానీ చాలా హ్యాపీగా అనిపించింది. యా సార్, 5 days. శృతి హాసన్ కి చెల్లిలా? అవును సార్, శృతి హాసన్ కి చెల్లి. అంటే బాలయ్య బాబు అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు, దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతూ ఉంటారు. నువ్వు దగ్గరికి వెళ్ళావా, మాట్లాడావా? సార్ బాలయ్య సార్ వచ్చేసి చాలా చాలా మంచివారు. అండ్ దెన్ యాక్చువల్గా ఆ రోజు ఫస్ట్ డే వెళ్ళాం, మేము అక్కడ ల్యాండ్ అయ్యి హోటల్లో ఉన్నాం అనమాట. అందరికి ఒకే హోటల్ ఇచ్చారు. మేము మేము యాక్చువల్గా ఎలివేటర్లో ఉన్నాం, బాలయ్య సార్ వచ్చారు, డోర్స్ క్లోజ్ అయిపోయాయి అనమాట. మేము అనుకున్నాం అయ్యో మిస్ అయిపోయిందని. మళ్ళీ కిందకి వెళ్ళాము మాకు తినడానికి అనమాట, డిన్నర్. సో టేబుల్ దగ్గరికి వెళ్ళాము, కూర్చున్నాము. అండ్ బాలయ్య సార్ వచ్చారు, అప్పుడే బాలయ్య సార్ వచ్చారు, మాట్లాడాము. అండ్ బాలయ్య సార్ కూర్చున్న టేబుల్లో మేము వేరే దగ్గరికి వెళ్తుంటే ఏంటి ఎక్కడికి లేదు సార్, అంటే రౌండ్ టేబుల్ అనమాట అది. సార్ ఇంకా వాళ్ళ అసిస్టెంట్ గారు ఉన్నారు. అండ్ దెన్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, వచ్చి కూర్చోండి అంటే బాలయ్య సార్తో కూర్చొని, అండ్ దెన్ మా మదర్ కరెక్టర్ గారు కూడా ఉండే, అందరం కూర్చొని తిన్నాం అనమాట సార్. ఓకే, మాట్లాడావా మరి ఆయనతో? మాట్లాడాను సార్. బాలయ్య సార్ ఏమన్నారు అసలు? నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమేమి చేసావు అని అడిగారా ఏమన్నా? అడిగారు సార్, అడిగారు. బాగానే మాట్లాడాం, తిన్నాము. అండ్ అలా ఎప్పుడు కలిసిన హాయ్ సార్ బాగున్నారా అంటే పలకరిస్తారు, బాగా మాట్లాడారు. ఎన్ని రోజులు షూటింగ్? 5 days సార్. 5 days. 5 daysలో 5 days కూడా బాలయ్య బాబుతో మాట్లాడే అవకాశాలు వచ్చినాయా? సార్, కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి, కానీ ఒక 2 days కాంబినేషన్ సీన్స్ లేవు, మా ఫ్యామిలీ సీన్స్ ఉండే. సో ఒక 2 days కాకుండా మిగతా 3 days మాట్లాడాం. ఓకే,
అంటే మాట్లాడిన తర్వాత బాలయ్య బాబు అంటే ఏమనిపించింది? సో చాలా గ్రేట్ పర్సన్ సార్, ఇంకా చెప్పలేము మాటలో, బట్ చాలా చాలా మంచివారు. అందరు కోపం అనుకుంటారు కానీ బట్ మనం ఎంత మంచిగా అంటే సార్ అంత మంచిగా అంటారు. అంటే అందరూ ఆయన దగ్గరికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారంటారు, అదేమైనా కనిపించిందా ఆయన దగ్గరికి వెళ్ళడం భయపడటం కానీ వేరే వాళ్ళు ఎవరైనా? లేదు సార్, సాధారణంగా హీరో అంటే కొంత ఉంటారు కానీ సార్ ఎక్కువ అందరితో కలిసిపోతూ ఉంటారు అనమాట. ఎక్కువ సైడ్కి ఒక్కరు కూర్చోరు, వచ్చి మాట్లాడుతూ ఉంటారు అందరితో. ఓకే. మరి నీకు ఇష్టమైన హీరో ఏమైనా ఏంటి చెప్తావు? ఇష్టమైన హీరో అంటే నేను హీరో మళ్ళీ అర్థం అవ్వకూడదా? అలా కాదు సార్, బట్ అందరూ బాగా చేస్తారు, అందరూ ఇది కాబట్టి. కానీ నాకు ఒక నేమ్ చూస్ చేసుకోవడం ఇంకా లేదు. అంటే సాధారణంగా ఉంటుంది కదా మనకంటూ ఒక ఇష్టాలు ఉంటాయి. అల్లు అర్జున్ చూస్తే డ్యాన్స్ బాగా చేస్తాడు, అదే నాకు బాగా ఇష్టమైన హీరో అనిపిస్తూ ఉంటుంది. లేదా బాలయ్య బాబు చూస్తే ఫైట్స్ బాగా చేస్తారు, నాకు బాలయ్య బాబులో ఫైట్స్ ఇష్టం అనిపిస్తూ ఉంటుంది. అట్లా అనిపించిన సినిమాలు ఏమైనా ఉన్నాయి అసలు? కొన్ని అంటే చాలా ఉన్నాయి సార్. అంటే ప్రతి మూవీలో ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, బట్ మనం చూస్తాము దాన్ని, లైక్ అడ్డోర్ చేస్తాము. అండ్ దెన్ చాలా అందరూ ఇష్టం సార్. పలానా వాళ్ళతో నటించాలనే కోరిక ఏమైనా ఉందా? పోనీ పలానా వాళ్ళతో అంటే లేదు సార్, అనుకున్న వాళ్ళతో చేసేసాను ఆల్రెడీ. లేదా నీకు హీరోయిన్కి ఛాన్స్ వచ్చింది, నాకు ఫలానా ఫస్ట్ సినిమా నాకు ఫలానా హీరో అయితే బాగుంటుంది అనిపిస్తుంది కదా? ఓ అంటే సార్ ఇప్పుడు మనకి ఛాన్స్ వచ్చింది, అది మన ఎదుటోళ్ళు ఎవరైనా పర్లేదు, మన ఛాన్స్ వచ్చింది, లైక్ మన టాలెంట్ మనం చూపించాలి, ప్రూవ్ చేసుకోవాలి. ఎదుటోళ్ళు ఎవరున్నా లైక్ మన పని మనది. సో అలాంటి కోరికలు ఏం లేవు సార్. హీరోయిన్ అయితే చాలా తెలివిగా సమాధానాలు చెప్తున్నావు. మమ్మీ చెప్పమన్నారు అట్లా? అంటే కొన్ని చెప్తారు సార్, కొన్ని మనం చెప్తాం అన్నమాట. మరి అంటే సుందరానికి నానితో ఆ అనుభవాలు ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి? నాని అన్నగారు వచ్చేసి చాలా ఫ్రీ సార్. పిల్లలు అంటే మేము 4 ఎక్కువ మూవీ త్రూ అవుట్ ఉన్నాం కాబట్టి మేము 4 అనమాట. నాని అన్న, నజ్రియా అక్క, నేను అండ్ విన్నీ, శేఖర్ మాస్టర్ వాళ్ళ కొడుకు. సో మేము నలుగురం వచ్చేసి లైక్ ఫ్రెండ్స్ లాగా అనమాట. లైక్ ఏమైనా షార్ట్ మధ్యలో అయితే ఫుల్ జోక్స్ కానీ చాలా మాట్లాడతాము. అండ్ దెన్ కేఫ్లో అయితే లైక్ షార్ట్ మధ్యలో సమోసా కూడా తెచ్చి తినిపించేవారు నాని అన్న. సో అంత క్లోజ్ అనమాట. మేము మాల్దీవ్స్ వెళ్ళినప్పుడు లాస్ట్ క్లైమాక్స్ షాట్కి మాల్దీవ్స్ వెళ్ళాం అనమాట. యాచ్లో వచ్చాము, బోట్ దాంట్లో. ఇక్కడ నుంచి ఐలాండ్కి వెళ్ళాలంటే కొంచెం వాటర్ నడుచుకొని వెళ్ళాలి. నేను నజ్రియాక వాజ్ ఇన్ శారీ, నేను వచ్చేసి వెడ్డింగ్ గౌన్లో ఉన్నాను అనమాట. సో నాని అన్న ఎత్తుకొని తీసుకెళ్లేవారు ఒక్కొక్కరిని. సో మా ఇద్దరిని ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ పెట్టి, సో అలా లైక్ ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అనమాట నాని అన్నతో వర్క్. ఓకే. నెక్స్ట్ ఇంకో హీరో ఎవరు నెక్స్ట్ చేసిన వాళ్ళలో? పుష్ప, అర్జున్ కాంబినేషన్లో ఉన్నాయా సినిమాలో? ఉన్నాయి సార్, ఉన్నాయి కాంబినేషన్లో ఉన్నాయి, బట్ అంత ఎక్కువ క్లోజ్ కాదు. బట్ హాయ్ సార్ అంటే హాయ్ నవ్వుతారు, లైక్ అంతవరకే. హాయ్ అంటే హాయ్, అంటే నానిలాగా అంత క్లోజ్గా మూవ్ అవ్వరు అని కాదు, బట్ అంత మాట్లాడే అవకాశం రాలేదు, అదే ఆ సిచ్యువేషన్ రాలా. ఓకే. మరి పుష్ప 1 చేసినావు కదా, పుష్ప 2 కూడా అవకాశం వచ్చిందా? పుష్ప 2 చేస్తున్నాను సార్. అంటే పుష్ప 1లో రష్మిక సిస్టర్ చేశాను కదా, సో అలానే కంటిన్యూ కూడా పుష్ప 2 అంతే కదా, కంటిన్యూటీ కదా. ఏమనిపించింది? పుష్ప 1 బాగుంది అనిపించిందా, పుష్ప 2 బాగుంది అనిపించిందా? అది ఆడియన్సే చెప్పాలి సార్. అంటే 2 బాగుంటాయి, బట్ ఆడియన్స్ కి ఎలా అనిపిస్తే అలా. అంటే నువ్వు సినిమా చూసి ఉంటావు కదా? లేదు సార్, అది పెద్ద హిట్ అవుతుందా, ఇది పెద్ద హిట్ అవుతుందా అని గెస్ చేద్దామని. అంటే గెస్ చేయడం అంటే ఆడియన్స్కి ఒకరికి పుష్ప 1 నచ్చచ్చు, ఒకరికి పుష్ప 2 నచ్చచ్చు. అది ఆడియన్స్ చేతిలోనే ఉంటుంది కాబట్టి మనం ఏం చెప్పలేము యాక్ట్రెసెస్. అంటే పుష్ప 1 చేసినప్పటికీ పుష్ప 2 చేసినప్పటికీ ఏజ్ కూడా డిఫరెన్స్ వచ్చి ఉండాలి కదా? అవును సార్, 3 years అనుకుంటా, 2 years. 3 years గ్యాప్ ఉంటుంది. సుకుమార్ సార్తో నా ఫస్ట్ మూవీ వచ్చేసి రంగస్థలం అనమాట. అప్పుడు ఇంతున్నా, పుష్ప 1కి ఇంతున్నా. ఎలా వచ్చింది రంగస్థలం అవకాశం? రంగస్థలం అది కోయిలమ్మ చూసి పిలిచారు సార్ యాక్చువల్గా. రంగస్థలంలో ఇది సమంత సిస్టర్ గానే, హీరోయిన్ సిస్టర్లో కాస్త హీరోయిన్ అయిపోతే హీరోయిన్కి ఇబ్బందే కదా. ఇప్పుడు సమంత సిస్టర్కి వేసి సమంతకి ఎసరు పెట్టేసి, రష్మిక సిస్టర్కి వేసి రష్మికకి ఎసరు పెట్టేస్తే అంత స్టేజ్కి వెళ్ళాలని కోరుకోవచ్చు సార్ మనం.
ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్లు ఏమో తర్వాత తల్లులు అవుతారు ఎట్లాగో, వాళ్ళ చెల్లెళ్ళును వాళ్ళ పిల్లలు హీరోయిన్లు అయిపోతుంటారు. ఇది సహజంగా జరిగేది, సినిమా ఫీల్డ్లో జరిగేది. రంగస్థలం నీకు ఎలాంటి అనుభవం ఇచ్చింది రామ్ చరణ్తో? రామ్ చరణ్ అన్న వాళ్ళతో కూడా పర్లేదు సార్. బట్ సుకుమార్ సార్ కానీ ఆది అన్న కానీ లైక్ బాగా ఆది అన్న, రామ్ చరణ్ అన్న, నాని అన్న అన్నారు, అందరే కనపడుతున్నారు, అన్నలు కనపడుతున్నారు, ఎందుకని? అంటే అంటే అందరినీ అన్న అని పిలవడం అలవాటు అయిపోయింది. అంటే చిన్నప్పటి నుంచి కదా, సో అందరికి ఎవరిని వెళ్ళినా అన్న అన్న అన్న. ఓకే. అంకుల్స్ ఎవరు లేరా? నేను అంకులే కదా సార్. మీకు ఎలా కావాలంటే అలా. నేను అన్నాను కాదులే, అంకులే. అన్నాన్ని పిలవమంటే పిలవచ్చు. అంటే ఏజ్ని బట్టి కూడా ఉంటాయి. హీరోలు అంటే వాళ్ళు మరి చిన్న ఏజ్లో ఉంటారు కదా. మరి బాలయ్య బాబుని అన్న అనలేదుగా? లేదు సార్, సార్ అని పిలిచాను. బాలయ్య బాబు సార్ అనాల్సిందే, అన్న అంటే కుదరదు అక్కడ. రంగస్థల అనుభవాలు, ఆ సినిమా అనుభవాలు ఏంటి? రంగస్థలంలో అయితే లైక్ ఆది అన్న చాలా బాగా చూసుకునేవారు అనమాట. ఎప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకునేవారు. అప్పుడు చిన్నపిల్లని కదా, ఇంతే ఉన్నాను. సో ఎక్కువ సుకుమార్ సార్ కూడా అంతే, లైక్ కోయిలమ్మ అనే పిలిచేవారు అక్కడ సుకుమార్ సార్. సో అండ్ ఆది అన్న గారు చాలా బాగా చూసుకునేవారు అనమాట. ఓకే. అంటే కోయిలమ్మ అనేది నీకు నిక్ నేమ్ అయిపోయిందా? అవును సార్. అదే కోయిలమ్మ, చిన్ని, ఈ రెండే. ఇంట్లో చిన్ని అంటారా? లేదు సార్, కోయిలమ్మలో చిన్ని అని పిలుస్తారు అనమాట. కోయిలమ్మ వచ్చేసి సీరియల్ నేమ్ అయినా, లైక్ చిన్ని వచ్చేసి సీరియల్లో నా నేమ్ అనమాట. సో చిన్ని కోయిలమ్మ అనే పిలుస్తారు. ఓకే. హారిక అనే పేరు మర్చిపోతున్నారు అందరూ మోస్ట్లీ. యా, ఎక్కువ మందికి హారిక అని తెలుసు, అయినా కోయిలమ్మ, చిన్ని. యా. ఇప్పుడు సినిమాలు నీకు సాటిస్ఫాక్షన్ ఇస్తున్నాయా, సీరియల్స్ ఇచ్చినాయా? రెండు సార్. ఎందుకంటే సీరియల్స్లో బ్రేక్ ఇచ్చింది కోయిలమ్మ, మూవీస్లో బ్రేక్ ఇచ్చేది మూవీస్ ఇది. అదే మూవీస్లో బ్రేక్ అనుకుంటే ఏ సినిమా చెప్పగలవు? అంటే సుందరానికి అండ్ ఇప్పుడు గామి సార్, ఈ రెండు పేర్లు తప్పకుండా చెప్పచ్చు. ఎందుకంటే మంచి పేరు వచ్చింది కదా. అవును సార్, త్రూ అవుట్ ఉన్నాను. లోతు క్యారెక్టర్ అది, పైగా 3 కథలకి జనాలు ఏంటి లింక్ ఏంటి అనుకుంటూ ఆలోచించుకుంటూ వచ్చారు. అవును సార్. దాదాపు అందరికి అర్థమైపోయాడు, చూసిన వాళ్ళందరికి అర్థమైపోయి ఉంటుంది ఏంటనేది, లింక్ ఏంటనేది. కానీ ఎట్లా ఎంపిక ఎలా జరిగింది అసలు? దగ్గర పోలికలు ఉన్నాయి ఆ అబ్బాయికి, నీ పాత్రకి, ఉమ పాత్రకిను, ఆ తర్వాత ఆ కుర్రాడు పాత్రకి, తర్వాత హీరో పాత్ర కనెక్షన్స్ ఉన్నాయి. దగ్గరగా ఒకే పోలికలు ఉన్నాయి. అది మరి తండ్రి కూతురు అనుకోవాలా లేకపోతే ఇంకేమనుకోవాలా అనేది తెలియదు. అది ఆడియన్స్ కి మూవీ చూస్తే తెలుస్తుంది సార్. అదే. సో ఆడిషన్స్ వచ్చేసి నార్మల్ ఇలా డైరెక్టర్స్ అనే ఆఫీస్లో కలిసాను. అండ్ then జస్ట్ ఒక వీడియో టేప్ అనమాట. ఆ ఏడ్చే సీన్ ఉంది కదా, సో ఆ టేప్ చూసుకున్నారు. అండ్ కార్తిక్ అన్న కూడా ఉన్నారు అప్పుడు, ప్రత్యూష్ అన్న, కార్తిక్ అన్న. అండ్ లైక్ చాలా బాగా చేసావు, వి నీడ్ యూ ఫర్ దిస్ రోల్ అని, లైక్ దే ట్రస్టెడ్ మీ ఆన్ దిస్ రోల్. అండ్ షూట్ స్టార్ట్ చేసాం నెల్లూరులో. నెల్లూరులో జరిగింది అది? అవును సార్, ఫస్ట్ షెడ్యూల్ నెల్లూరులోనే జరిగింది. ఓకే. ఏ సంవత్సరం అది? 2018, 2019. కరోనా ముందు? కరోనా ముందు. ఓకే. కరోనా తర్వాత ఒక 2 షాట్స్ చేశారు. ఆ సీన్, ఆ సీన్ అది కరోనా తర్వాత చేశారు. అది నీ మీదనా? అది ఆ కుర్రాడి మీద చేసింది కదా అది? లేదు సార్, నా మీదే. నీ మీదనా? నాకు నేను అది కూడా అంటే సినిమాలో అది కూడా ఒక సన్నివేశం ఉంది, చూపించారు. కానీ ఆ కటింగ్ మాత్రం నా మీదే. బట్ అది కొంచెం మేకప్ అన్నమాట, రియల్ గా చేయలేదు. అదే. కానీ యాక్టింగ్ పరంగా చూసుకుంటే నీతో పాటు మిగతా వాళ్ళు కూడా బాగా చేశారు. కుర్రాడు బాగా చేశాడు, చాందిని చౌదరి బాగా చేసింది, విశ్వక్సేన్ అంటే చెప్పలేము, ఆ పాత్రకి ఆయన న్యాయం చేశాడు. కానీ నాకు ఎక్కడ అనిపించిందంటే, అంటే నీలో అంత న్యాచురల్గా ఏడిపించడం ఎలా సాధ్యమైంది? నేను కోయిలమ్మ చూడలా, కోయిలంలో నాకు చూసింటే కోయిలంలో ఏడ్చిన అమ్మాయి కాబట్టి ఇక్కడ కూడా ఏడ్చింది అనుకుంటాను. కోయిలమ్మ నేను చూడలేదు కాబట్టి అది ఎలా ఇంత న్యాచురల్గా చేస్తుంది, ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా న్యాచురల్గా ఉన్నాయి అనిపించింది. నేను అందుకనే డైరెక్టర్ విద్యాధర్ గారిని అడిగాను, ఎవరండి ఆ పాప, మీరు చేసి ఏడ్పించారా లేకపోతే తనే ఏడ్చిందంటే, లేదండి తనే చేసింది, మేము చెప్పేది వాళ్ళు యాక్టింగ్ పరంగా వాళ్ళే చేసుకుంటూ వచ్చారన్నారు ఆయన. అవును సార్, అది ఏడ్చే సీన్ వచ్చేసి అది నెల్లూరులోనే లైక్ ఒక ఆవుల దొడ్డు ఉంటుంది కదా సార్, అక్కడ చేశారు. అది నైట్ పూట ఎంత పెద్ద పెద్ద దోమలు ఉన్నాయి అన్న బెల్ట్ కాబట్టి కొంచెం అప్పుడప్పుడు తగిలేవి నిజంగా. నన్ను
సర్పంచ్ క్యారెక్టర్ ఉన్నారు కదా, ఆయన కూడా చాలా బాగా ఫీల్ అయ్యారు అనమాట, అయ్యో తగిలేస్తుంది పాపం పిల్లకి అని. ఓకే. అండ్ దెన్ ఆ ఊర్లో వాళ్ళు కూడా అప్పుడు కోయిలమ్మ చేస్తున్నాను సార్ అప్పటికి. సో అందరు గుర్తుపట్టేస్తున్నారు అనమాట, అవి పాపం దోమలు కుట్టేస్తున్నాయి అని అందరు వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళిపోవడం, తినిపించడం అన్నం కానీ. సో వాళ్ళు అలా ఎన్ని రోజులు జరిగింది అక్కడ షూటింగ్? అక్కడ ఒక 10-15 days జరిగినట్టు. అప్పుడు అభినయ కూడా ఉందా అక్కడ? కాంబినేషన్ కదా సన్నివేశాలు. అభినయ మరి తనతో మాట్లాడాలంటే ఎట్లా మాట్లాడేదాను నువ్వు? మేము యాక్చువల్గా నార్మలే సార్, లైక్ అక్క కొంచెం వాయిసెస్ వస్తాయి కాబట్టి నార్మల్ గా వస్తుందా వాయిస్? కొంచెం వస్తుంది అక్క వాయిస్, అంటే స్పష్టంగా రాదు బట్ చాలా టాలెంటెడ్ అనమాట అక్క. లైక్ యాక్టింగ్ చేసేటప్పుడు తను లైక్ ఒక టైప్ ఆఫ్ వాయిస్ ఇస్తుంది అనమాట. లాస్ట్ తన డైలాగ్ ఎక్కడ ఎండ్ అవుతుందో మనం ఆ డైలాగ్ ఎండింగ్ ని చూసుకొని మనం స్టార్ట్ మాట్లాడుతాను. అయ్యో సార్ రాదు సార్ నాకు. లేదు ఎప్పుడు ట్రై చేయలేదు. అండ్ దెన్ అక్క లైక్ చాలా టాలెంట్. బయటికి వినిపిస్తుందా? కొద్దిగా వినిపిస్తుందా? కొంచెం వినిపిస్తుంది సార్, పర్లేదు, అంటే అర్థమవుతుంది. మన మాటలు వెంటనే అర్థమవుతుంది, వినపడతాయా? లేదు వినిపించవా? లిప్ రీడింగ్ చేస్తుంది అక్క. ఓకే. కానీ అంత ఉన్నా కానీ అమ్మాయి యాక్టింగ్ పరంగా కూడా చాలా బాగా న్యాయం చేస్తుంది. అవును సార్, చాలా నేర్చుకోవాలి నేను అక్క దగ్గర నుంచి చాలా. అదే బాగా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు మీరిద్దరు? చాలా సార్, చాలా. ఇప్పటికీ కూడా తల్లి కూతురులా కాకుండా తల్లి కూతురులా కనిపించారా? లేదు సార్, ఫ్రెండ్లీగా. ఫ్రెండ్లీ. తను ఎక్కడ చెన్నైలో ఉంటారా? నాకు తెలియదు సార్, బట్ ఇక్కడే ఉంటారు అనుకుంటున్నాను నేను. చెన్నై? ఓకే, చెన్నైలో ఉంటారంట. అంటే సినిమా వాళ్ళతో షూటింగ్లో పరిచయాలు ఉంటాయి, అది ఫ్రెండ్షిప్గా మారుతా? అక్కడికక్కడే మర్చిపోతారా మీరు? మోస్ట్లీ సార్ మూవీలో వెళ్ళి కలిసినప్పుడు మేము మాట్లాడతాము బాగా. కొన్ని అంటే కొంతమందితోనే నేను బయట ఎక్కువ క్లోజ్ ఉంటాను, అంటే నా ఏజ్ గ్రూప్ వాళ్ళతోని నేను చేస్తాను కదా, సో వాళ్ళతోనే ఎక్కువ నేను క్లోజ్గా ఉంటా. మూవీలో వెళ్తాము, మాట్లాడతాము, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాము, వచ్చేస్తాం. సినిమా వాళ్ళలో నీకు బాగా ఫ్రెండ్స్ ఎవరు? బాగా ఫ్రెండ్స్ అంటే ఐ వుడ్ సే ఆకాష్ అండ్ కోయిలమ్మలో నా ఆకాష్ పూరినా? లేదు సార్, లేదు. ఆకాష్ వచ్చేసి నా రంగరంగ వైభవంగాలో నా ఆపోజిట్ చేశారన్నమాట. మేమిద్దరం కలిసి లైక్ 4 to 5 movies చేసాం కలిసి. సో తను అండ్ కోయిలమ్మలో ఇంకొక పాప తను, అండ్ దెన్ అయాన్, అమన్, వీళ్ళు కూడా యాక్టర్స్ అనమాట. అండ్ దెన్ నోమినా అక్క, పుష్పలో నా సిస్టర్ క్యారెక్టర్. ఓకే. అట్లా అంటే వాళ్ళ పేరెంట్స్ మళ్ళీ మీ పేరెంట్స్ కలుస్తూ ఉంటారా? వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ ఫ్రెండ్స్ అనమాట. ఫోన్ చేస్తే గంటలు మాట్లాడతారు. అదే, ఎందుకంటే నేను చూశాను అప్పుడు కూడా 20 ఏళ్ల క్రితం కూడా చైల్డ్ ఆర్టిస్ట్ వాళ్ళ పేరెంట్స్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లలు తీసిన వీళ్ళు, వీళ్ళ పిల్లలు తీసిన వాళ్ళు వచ్చేవాళ్ళు, అక్కడ సెట్ లో కలిసేవాళ్ళు, కాబట్టి అది ఫ్రెండ్షిప్ గా మారిపోతుంది. అవును సార్, మోస్ట్లీ అలానే. లైక్ మా యాక్టర్ అలాగే అవకాశం ఉంటే పలానా చోట అవకాశం ఉంది మీరు వెళ్ళని చెప్తూ ఉంటారు. అవును సార్, చెప్తా ఉంటారు. ఇప్పటికీ కూడా అంతే, ఒకరికొకరు సపోర్ట్ చేస్తారు అండ్ దెన్ మాట్లాడతారు మంచిగా, సెట్లో కలిసిన ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ సినిమా వాతావరణం అంటే స్టార్టింగ్లో ఏమైనా భయం వేసిందా? లేదు సార్, నాకు ఊహ తెలిసినప్పటికీ నేను ఆల్రెడీ సినిమా దాంట్లో ఉన్నాను. సో నాకు అలాంటిది ఏం అనిపించలేదు సార్, నాకు లైక్ నార్మల్ దానిలోనే అనిపించింది. ఇప్పుడు తెలుగు ఒకటేనా, తమిళ్ కానీ ఇంకా కన్నడం కానీ? నేను తమిళ్లో చేశాను సార్ ఒకటి, అది నెక్స్ట్ మంత్ రిలీజ్కి ఉంది. సో డేట్ కన్ఫర్మ్ తెలియదు. ఎలా వచ్చింది తమిళ్ అవకాశం? తమిళ్లో అంటే సుందరానికి వచ్చేసి తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది సార్, అడడా సుందరాన్ని. సో అందులో నుంచి చూసి కాల్ చేశారనమాట మాకు. కాల్ చేసి మేము చెన్నైలోనే వెళ్ళి షూట్ చేసాం. మరి తమిళ్ రాదుగా నీకు ఎలా చేసావు? అంటే ఫస్ట్ నాకు తమిళ్ రాదు సార్, బట్ లైక్ అక్కడ వచ్చేసి లైక్ నాకు తమిళ్ డైలాగ్స్ ని ఇంగ్లీష్ లో రాసి ఇచ్చేవారు అనమాట. సో అలాగా అక్కడికి వెళ్ళినా కొంచెం అలర్ట్ అయిపోయింది. అంటే హీరోయిన్ గా అవకాశం వస్తే తమిళ్, తెలుగు ఇట్లా వేరే భాషల్లో కూడా అవకాశం వచ్చింది అనుకో, ఈ ప్రయారిటీస్ ఏంటి? తెలుగు ప్రయారిటీ ఉంటుందా, తమిళ్ ఉంటుందా? లేదు సార్, అన్నీ ఈక్వలే సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక గోల్ ఉన్నప్పుడు ఆ గోల్ ఎటువైపు నుంచి వచ్చినా గోలే కాబట్టి, సో తమిళ్ నుంచి అయినా తెలుగు నుంచి అయినా ఎటు మలయాళం, కన్నడ ఎక్కడి నుంచి అయినా లైక్ హీరోయిన్ అంటే లైక్ ఒక యాక్టర్ అంటే తను ఏ లాంగ్వేజ్లో అయినా తన టాలెంట్ని చూపించుకోవాలి సార్, అంతే. అంటే మనకి ఏంటంటే పొరిగింటి పులకూర రుచి, ఏ సామెత విన్నావా? లేదు సార్, అర్థమైంది. పొరిగింటి పులకూర రుచి అంటారు. మన వాళ్ళు హీరోయిన్గా పెట్టుకోవాలంటే కన్నడ అమ్మాయినో మలయాళం అమ్మాయినో తీసుకొచ్చి పెట్టుకుంటారు. ప్రయారిటీస్ అలా ఉంటాయి. అంటే పొరిగిలు కదా మనకి వాళ్ళది, అది టేస్ట్గా ఉంటుంది, అక్కడి నుంచి తెచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి నువ్వు పొరిగిలు అవుతుంది కదా, తెలుగు అమ్మాయి అక్కడికి వచ్చిందంటే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది.
సాధారణంగా తెలుగు వాళ్ళని లైక్ చేయరు. విన్నావా నువ్వు ఇది? నేను విన్నాను సార్, బట్ కానీ మనం ప్రయత్నించేది మనం చేస్తే ఎందుకు రాదు సార్ ఏదైనా సార్. సో ప్రయత్నిస్తాము, రాకపోతే అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం, బట్ ప్రయత్నం అయితే చేయాలి. అంటే గతంలో హిట్ అయ్యి జయప్రద కానీ శ్రీదేవి కానీ వీళ్ళంతా తెలుగు వాళ్ళే కదా, జయసుధ కానీ అవును సార్. మంచి పేరు తెచ్చుకున్నారు అప్పుడు. ఇప్పుడు రావట్లేదు. కానీ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక ప్రాబ్లం ఉంది. మన వాళ్ళు గ్లామర్కి ఇంపార్టెన్స్ ఎవరో, గ్లామర్గా నటించలేరు అంటారు కదా. మరి అప్పుడు నీ పరిస్థితి ఏంటి? గ్లామర్ పాత్రలు చేయాల్సి వస్తే చేస్తావా? లేదు అంటే ఇప్పుడు బాంబేలో అమ్మాయిలు కానీ లేకపోతే ఇతర భాషల్లో వాళ్ళు చేసినట్టుగా మరి చేయాలి కదా, అవకాశం వచ్చినప్పుడు చేయాలి కదా. లేదు సార్, అంటే ఇప్పుడు స్టోరీస్ని బట్టి కొన్ని ఉంటాయి సార్. స్టోరీస్ లైక్ మెయిన్ కీ రోల్ ఉండి లైక్ ఒకవేళ ఉంటే ఏమో చూడొచ్చు, బట్ స్టోరీ లైన్ వాళ్ళు క్రియేటివిటీ ఎలా ఉంటుంది, మనది దాని ప్రొడక్ట్ ఎలా ఉంటుంది, మనం చేసిన అది వల్గర్గా లేకపోతే పర్లేదు చెయ్యొచ్చు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ మోస్ట్లీ లైక్ దాట్ ఐ విల్ రిజెక్ట్ ఇట్ సార్. నో. ప్రేమలు సినిమా రిలీజ్ నీ మధ్య చూసావా? ప్రేమలు లేదు సార్. చూడలేదా? చూడు ఒకసారి. చూస్తాను. ఎందుకంటే హీరోయిన్ మన మలయాళం వాళ్ళే, వాళ్ళు చక్కగా చేశారు. అంటే చెప్పాలంటే నీ ఏజ్ గ్రూప్ లాగానే అనిపించారు వాళ్ళు. నీకన్నా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పెద్దవాళ్ళు, కానీ బాగా చేశారు. అంటే అలాంటి సినిమాలు వస్తే మంచిగా అద్భుతంగా చేయొచ్చు. అవును సార్. ఇప్పుడు సాయి పల్లవి అక్క ఎలా చేస్తున్నారో సో అలా వెళ్దామని అనుకున్నాను. సాయి పల్లవి నీకు ఆదర్శం? యా సార్, చెప్పుకోవచ్చు. అలా దాంతో పరిచయం ఉందా? లేదు సార్, లేదు. ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు. ఇంకా నీకు బయట జీవితం ఎలా ఉంది? సినిమాలు బయటకి వచ్చేసరికి స్కూల్ లైఫ్లో కానీ లేకపోతే స్కూల్లో నాటికలు వేయటం కానీ కాలేజీలో కానీ అట్లాంటి అవకాశాలు ఏమైనా వచ్చినాయా? వస్తాయి సార్. యాక్చువల్గా కల్చర్ యాక్టివిటీస్ అంటే నేను ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాను ఇప్పుడు. లైక్ డ్యాన్స్ కానీ సింగింగ్ కానీ దేనికైనా ఫ్రెషర్స్ కానీ స్కూల్లో కానీ ఎక్కువ పార్టిసిపేషన్ అన్నది నేను ఇస్తాను. ఎందుకంటే లైక్ ఓన్లీ షూటింగ్సే కాకుండా లైక్ బయట కాలేజ్లో కూడా వీ హ్యావ్ టు హ్యావ్ ఫన్ కదా. సో అలా చేసి ఫ్రెండ్స్తో కానీ ఉంటుంది సార్ నా పార్టిసిపేషన్. ఇక్కడ మనకి ప్రయారిటీస్ ఏంటంటే సినిమా ఫీల్డ్లో పేరు పికేర్లు తెచ్చుకోవడం, డబ్బు సంపాదించడం. ఈ రెండింటికి వచ్చేసరికి నీ ప్రయారిటీ డబ్బు కోసమా పేరు కోసమా? పేరు వస్తే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది సార్. పేరు ఒకవేళ మనకి పేరు ఉంటే మనం నెక్స్ట్ మూవీ చేసినప్పటికీ డబ్బులు వాళ్ళే ఇస్తారు. సో ఆటోమేటిక్గా పేరు ఉంటే డబ్బు వస్తుంది. అంటే మీ పేరెంట్స్ నిన్ను ఎంకరేజ్ చేయడానికి కారణం డబ్బులు సంపాదించాలనే, ఇంకా వేరే కారణమా? అంటే సార్ అలా కాదు సార్. ఇప్పుడు మన కూతురు కొంచెం ఇప్పుడు ఒకవేళ నా కూతురున్నా తను ఒక మంచి పొజిషన్లో ఉండి పేరు తెచ్చుకుంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో అలాంటి ఉద్దేశంతోనే మా మిమ్మల్ని తెచ్చాలనుకుంటున్నాను. అంటే గ్లామర్ ఫీల్డ్ కాబట్టి తొందరగా మంచిగా పేరు వస్తుంది, పేరు వస్తే నువ్వు అన్నట్టుగా డబ్బు వస్తాయి. నా ఉద్దేశంతో కూడా పంపించి ఉండవచ్చు ఇక్కడ. అంటే మా మమ్మీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇండస్ట్రీ కదా, జాగ్రత్తగా ఉండు, నువ్వు ఇండస్ట్రీకి ఎలా ఉంటే ఇండస్ట్రీ నీకు అలానే ఉంటాను. నువ్వు మంచిగా అంటే చెడ్డగానే ఉంటుంది. సో నువ్వు ఎప్పుడు మంచిగానే ఉండు, నీ పని నువ్వు చేసుకొని వచ్చేసేయి, ఇంకా ఎటు వెళ్ళకు అని ఎప్పుడు వాళ్ళు చెప్తా ఉంటారు. అండ్ ఐ బిలీవ్ దట్ టు. అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ఉంటే ఓకే, ఒక హీరోయిన్ స్థాయికి వచ్చేసరికి నీ మీద చాలా కళ్ళు పడతాయి. దాన్ని ఎలా ఎదుర్కొంటావు? ఎదుర్కోవచ్చు సార్. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ అడ్వైజెస్ బట్టి అండ్ మన మమ్మీ డాడీ సపోర్ట్ బట్టి మన ఫ్రెండ్స్ సపోర్ట్ బట్టి ఏదైనా సాధ్యం సార్. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. అంటే బయట షూటింగ్ ఉంటే మమ్మీ కూడా వచ్చేవాళ్ళ? టర్కీ వెళ్ళినప్పుడు మమ్మీ వస్తారు సార్. ప్రతిసారి మమ్మీ వస్తారు. మమ్మీ లేకుండా ఎప్పుడు వెళ్ళాను. ఓకే. మరి డాడీని ఎందుకు తీసుకెళ్ళట్లేదు? కనీసం కొన్ని సినిమాల కన్నా వస్తారు సార్. అంటే డాడీని తీసుకెళ్ళము అని కాదు, వస్తారు డాడీ కూడా, బట్ డాడీకి వర్క్ ఉంటుంది కాబట్టి సో ఎక్కువ ఇక్కడికి రారు. ఎంతమంది అక్క చెల్లెళ్ళు మీరు? లేదు సార్, నేను ఒక్కదాన్ని. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోవచ్చా మీది? అవును సార్, అనుకోవచ్చు. ఇప్పుడు మిడిల్ క్లాసు ఫ్యూచర్లో ఏ క్లాస్ అవుద్ది తెలీదు సార్, దేవుడి దయ బట్టి మనం చెప్పలేము కదా. అదే టీవీ సీరియల్స్ విషయానికి వద్దాం. ఒకసారి వెనక్కి వెళ్ళిపోతే స్టార్టింగ్లో అనుభవాలు ఇబ్బంది పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది పడిందంటే సార్ అన్ని ఇబ్బంది పడ్డవి ఏం లేవు. బట్ యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం కోయిలమ్మ గురించి వాటి గురించి చెప్పాలంటే వర్క్ ఎక్కువ ఉండేది కాబట్టి లైక్ టైర్డ్నెస్ ఉండేదేమో, బట్ ఇబ్బంది లాంటివి అవేం లేవు. అంటే షార్ట్ ఓకే కాకపోవడం, టేక్లు ఎక్కువ తీసుకోవడం ఇలాంటివి ఏమైనా స్టార్టింగ్లో ఏమైనా జరిగిందా? లేదు సార్, లేదు. అసలు లేదు. అదృష్టాన్ని నమ్ముతావా కష్టాన్ని నమ్ముతావా? రెండు సార్. ఒకటి లేనిది ఒకటి ఉండదు, రెండు ఉండాలి. అదృష్టం ఉన్నా మనం కష్టపడితేనే ఫలితం వస్తుంది. ఓకే. కష్టపడిన అదృష్టం లేకపోతే కష్టం సార్. అన్న ఈ రెండింటితో పాటు టాలెంట్ కూడా ఉండాలి కదా. ఉండాలి సార్. ఒకవేళ టాలెంట్ని కష్టం అనుకోవచ్చు సార్ మనం.
ఇప్పుడు హీరోయిన్ అవ్వాలంటే టాలెంట్ ఉండాలి, అందం ఉండాలి, ఇంకా ఇంకేం ఉండాలి? టాలెంట్, అందం ఉన్నా లేకపోయినా టాలెంట్. ఇప్పుడు అందము నీలో ఎంత ఉందనుకుంటున్నావు? నేనా సార్, అది ఆడియన్స్ చెప్పాలి సార్. నువ్వు చెప్పలేవు. లేదు సార్, అంటే మన గురించి మనం చెప్పకూడదు, మన గురించి మనం తక్కువ చేసి చెప్పకూడదు, ఎక్కువ చేసి. 100% టాలెంట్ ఉంది, అది నేను ఒప్పుకుంటాను. థ్యాంక్ యూ సార్. అందంగా కూడా ఉన్నావు. ఎందుకంటే ఇంకో సంవత్సరం నీ చిన్న వయసు కదా, 14-15 ఏళ్ళు అంటే నా చిన్న వయసు కాబట్టి. నాకు తెలిసి అయితే ఒకప్పుడైతే 14-15కే హీరోయిన్ అయిపోయారు. అవును సార్. చెప్పాక ప్రేమల సినిమాలో హీరోయిన్ కూడా నీకన్నా ఒక సంవత్సరం పెద్ద ఉంటుంది అంతే. నేను అనుకోవడం ఇంకో 1 ఇయర్లో మనకేంటంటే ఇక్కడ హీరోయిన్లు దొరక్క కాదు మరి, ఎందుకంటే వాళ్ళకి ప్రయారిటీ ఎందుకు ఇస్తారనేది ఎవరికి తెలియదు. ఇప్పుడు కన్నడ అమ్మాయిని తీసుకొస్తున్నారు, మలయాళం అమ్మాయిని తీసుకొస్తున్నారు, లేదా తమిళ అమ్మాయిని తీసుకొస్తున్నారు, వాళ్ళే ఇక్కడ స్టార్డమ్తో వెలిగిపోతూ ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్లో. అలా అనుకుంటే తక్కువ మంది మాత్రమే తెలుగు అమ్మాయిలు ఇక్కడ ఉన్నారు. ఇది ఎవరైనా అన్నారా నీతో ఎప్పుడన్నా షూటింగ్లో వాటిల్లో? లేదు సార్, అంటే ఇప్పుడు మనకి కొంచెం టాలెంట్ ఉంది, లైక్ యాక్టింగ్ వచ్చు, సో అలా నడిపించవచ్చు. యా, సో ఎవరు అటు నుంచి ఇటు నుంచి ఎందుకు తెస్తున్నారో మనకి తెలీదు, బట్ మన ప్రయత్నం అయితే నేను చేస్తాను సార్. నీకు డైలాగ్స్ గుర్తున్నాయా? చెప్పిన డైలాగులు ఏమన్నా మంచి మంచి డైలాగులు నీ బాగా పేరు తెచ్చిపోయిన డైలాగులు గుర్తున్నాయా? పేరు తెచ్చినవి అంటే సార్ మోస్ట్లీ అంటే నేను చేసిన మూవీస్లో ఏంటంటే ఎక్కువ ఏడుపు క్యారెక్టర్వే సార్, ఏడుపు కాబట్టి సో అవే ఏడుపులో కూడా. హీరోయిన్ వస్తే ఏడుపు క్యారెక్టర్లు చేయి మాకు ఎక్కువ, ఎందుకంటే నువ్వు ఏడు చేస్తున్నావు, ఊరికి కళ్ళం నీళ్ళు వచ్చేస్తుంది, ఈ అమ్మాయి అయితే ఈజీగా మనం తీసుకోవచ్చు అనుకుంటారు. లేదు సార్, స్క్రీన్లో ఏడ్చినా బయట స్ట్రాంగ్. హీరోయిన్లో నీకు బాగా నచ్చిన వాళ్ళు ఎవరున్నారు? హీరోయిన్స్లోనా సార్, సాయి పల్లవి అక్క తర్వాత అయితే అమ్మాయి ఉప్పిన హీరోయిన్ ఉంది, బట్ రష్మిక తన లైక్ ఆఫ్ స్క్రీన్ బిహేవియర్ కానీ ఆన్ స్క్రీన్ కానీ చాలా చాలా స్వీటెస్ట్. ఓకే, అంటే ఎలా ఉంటుంది అసలు ఆఫ్ స్క్రీన్? సో ఆఫ్ స్క్రీన్ రాగానే అందరినీ పలకరించేస్తారు సార్. ఫస్ట్ టెక్నీషియన్స్ని కానీ ఎవరినైనా క్రూని కానీ ప్రొడక్షన్ కానీ అందరినీ పలకరించి మా దగ్గరకైనా వచ్చి హగ్ చేసుకొని బాగున్నారా అని మాట్లాడిన తర్వాత షార్ట్లోకి వెళ్తుంది. యా, సో చాలా చాలా స్వీట్. సమంత ఎలా ఉండేది? సమంత అక్క కూడా అంటే నేను అంత చిన్నప్పుడు కదా సార్, నాకు అంత గుర్తులేదు, బట్ తను కూడా అందరినీ పలకరించి ఉండేదాన్ని. సాధారణంగా వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎప్పుడన్నా వినటం కానీ చూడటం కానీ జరిగిందా? లేదు సార్. అసలు పర్సనల్ లైఫ్ జోలికి వెళ్ళారా? లేదు, ఎందుకంటే నేను ఎప్పుడైనా ఏదైనా మూవీకి వెళ్తే నా వర్క్ చేసుకొని నేను వచ్చేస్తాను తప్ప లైక్ ఎక్కువ పరిచయాలు పెంచుకోవడం కానీ అలా ఏమి ఉండదు. సినిమాలు బాగా చూస్తూ ఉంటావా? నేనా సార్, తక్కువే. నీ సినిమా ఉంటే వెళ్తావు? నా సినిమాలు కూడా తక్కువ. చూడవా థియేటర్కి వెళ్ళి? ఎక్కువ థియేటర్లో చూడం సార్, వస్తే ఓటీటీలో మోస్ట్లీ చూస్తాను, బట్ థియేటర్లో తక్కువ. ఎందుకని అంటే సార్ మనం చేస్తాం కదా, సో ఎక్కువ చూడను, బట్ ఏదైనా మూవీ నాకు చూడాలనిపిస్తే ఆ ఓటీటీ ఉంది కాబట్టి చూస్తా. బాగుంది. డైరెక్షన్ పరంగా చూసుకుంటే నీకు ఏ డైరెక్టర్లు కంఫర్ట్ అనిపించారు? ఎవరెవరు? అందరూ సార్, అంటే లైక్ చాలా మంది లైక్ సుకుమార్ సార్ కానీ, త్రివిక్రమ్ సార్ కానీ, విద్యా అన్న కానీ, దే ఆర్ లైక్ మోస్ట్లీ ద మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ అనమాట. త్రివిక్రమ్ గారు ఏ సినిమా? గుంటూరు కారం సార్. ఓకే, గుంటూరు కారం చేశాను, బట్ ఎడిటింగ్ లో కొన్ని కట్ అయిపోయి. గుంటూరు కారంలో ఏ పాత్ర అనేది? మహేష్ బాబు గారికి చిన్నత్త కూతురు, ఫ్యామిలీ హౌస్ లో. యా, కానీ లైక్ సీన్స్ ఎక్కువ కట్ అయిపోవడం వల్ల అందులో ఎక్కువ కనబడలేదు, బట్ త్రివిక్రమ్ సార్తో వర్క్ చేశాను. ఓకే, చేసావు. అయితే వీళ్ళందరిలో బాగా టాలెంట్ అనిపించిన వాళ్ళు ఎవరు? అందరూ టాలెంటెడే సార్, ఒకరి పేరు చెప్పలేము, బట్ నాకు నా మనసుకి బాగా క్లోజ్ అంటే నాకు బాగా నచ్చింది అంటే సుకుమార్ సార్ అండ్ దెన్ విద్య అన్న. మన గామి విద్య అన్న. హీఈస్ వెరీ యంగ్ బట్ టాలెంటెడ్. ఎందుకంటే ఫస్ట్ సినిమానే అంత కష్టమైన సబ్జెక్టు డీల్ చేయటం అనేది, నేను చెప్పాలంటే ఇండస్ట్రీలో 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ చేయాల్సిన సినిమాని ఆయన చిన్న వయసులో చేసేసాడు. నీ మూవీ స్టార్ట్ చేసినప్పుడు అన్నకి ఒక 23-24 ఉంటాయి. అంతే, కరెక్టే కదా. 2018లో స్టార్ట్ అయిందంటే 23-24 ఉంటాయి అన్నకి. ఓకే, అన్న ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాడు సెట్స్ లో, ఎప్పుడు తిన్నాడు, లైక్ వేరే వాళ్ళు వచ్చి ప్రత్యూషణ ఎప్పుడు చెప్తారు తిను. నేను అదే తలకాయ దూకోమన్నా, తల కూర్చుందాం అంటే తలకాయ దూకోకుండా కూర్చున్నాడు ఆయన. అంటే అన్న లైక్ అవుట్ లుక్స్ మీద ఎక్కువ కాకుండా లైక్ దాంట్లో నుంచి వచ్చే ప్రొడక్ట్ మీద ఎక్కువ ఆలోచిస్తారనమాట.
సో ఇప్పుడు వర్క్ తినేటప్పుడు కూడా వర్క్ గురించి ఆలోచిస్తారు. లైక్ ఇప్పుడు నార్మల్గా ఇలా కూర్చుంటే ఏం చేద్దామని అదే ఆలోచిస్తారు, వేరే ఆలోచనలు లేవు. సాధారణంగా ఆ వయసు కురవాళ్ళలో అది ఉండదు, డీవియేషన్ ఉంటుంది. ఆ ఏజ్ గ్రూప్లో డీవియేషన్స్ ఉంటాయి. అంటే ఫోకస్ పెట్టాడు నీలాగానే, నువ్వు ఎట్లాగో నువ్వు యాక్టింగ్ మీద ఎట్లా ఫోకస్ పెట్టావో తను డైరెక్ట్ మీద ఫోకస్ పెట్టాడు. చాలా సార్, చాలా చెప్పుకోవచ్చు. చాలా చాలా మంచి పర్సన్, చాలా సింపుల్. అండ్ ప్రత్యూష్ అన్న, కార్తిక్ అన్న వీళ్ళు కూడా అంతే. లైక్ కార్తిక్ అన్న మా ప్రొడ్యూసర్, ఎప్పుడైనా సెట్స్ లో లైక్ ఏడుస్తాను కదా సార్, ఏడ్చిన సీన్స్ అయిపోతే లైక్ హీ యూస్ టు బ్రింగ్ ఐస్ క్రీమ్స్ అనమాట. సన్నివేశం నుంచి బయటికి రావడానికి టైం పెట్టేదా? లేదు సార్, అంతే. మరి ఎందుకు ఐస్ క్రీమ్ పెట్టేవాళ్ళు ఏడ్చిన తర్వాత? నేను అంటే ఊరికే అంటే బాగా చేసేవాని అనొచ్చు. అలాగే ప్రత్యూష్ అంటే ఇప్పుడు స్క్రీన్ ప్లే రైటరా, డైలాగ్ రైటర్, బట్ అలా మొత్తం అన్ని పనులు చూసుకునేవాడు అన్న, ఆల్రౌండర్ అనమాట. మన విద్య అన్నకు కూడా హెల్ప్ చేశారనమాట, డైరెక్షన్ కూడా. ఏమైనా నచ్చకపోతే చెప్తారు అన్నట్టు లైక్ చేంజ్ చేయడం కానీ అలా ఉంటుంది. అండ్ డైలాగ్ రైటర్ కూడా, లైక్ కో డైరెక్టర్ లాగా కూడా, మేనేజర్, లైక్ అన్ని ఒక్కొక్కరు అంతా. మా కార్తిక్ అన్న అయితే ప్రొడ్యూసర్ అయినా హీ యూస్ టు లైక్ మేనేజ్ థింగ్స్ కానీ లైక్ ఏవైనా సరే అందరూ పని చేసుకునే వాళ్ళు. మన ఇట్స్ లైక్ టీమ్ వర్క్ ఉంది సార్. లైక్ ఒక్కొక్క దానికి కాకుండా అందరూ కలిసి ఒకే పని చేస్తారు. మీకు విశ్వక్ కాంబినేషన్ లో చేయలేదుగా? లేదు సార్, విశ్వక్ కన్నా కాంబినేషన్ సెపరేట్ ట్రాక్ కాబట్టి కనెక్షన్ లేదు. నీకు సుకుమార్ గారి స్టైల్ గురించి చెప్పాల్సి వస్తే డైరెక్షన్ పరంగా గ్రేట్. మనం అంత పెద్ద వాళ్ళ గురించి మనం ఏం చెప్పలేము, బట్ సార్ కూడా చాలా స్వీట్, చాలా మెల్లిగా నిదానం, బాగా చెప్తారు, బాగా చూసుకుంటారు. ఇప్పటికీ నన్ను కోయిలమ్మ అనే పిలుస్తారు సార్ అప్పుడప్పుడు. అండ్ నేను మనుషుని గుర్తు పెట్టుకోవడం కానీ లైక్ చాలా. నాని లాంటి వాళ్ళతో చేసావు కదా, ఎప్పుడైనా మీకు ఫోన్ చేసి మాట్లాడొచ్చా అని అడిగావా? కాంటాక్ట్స్ ఉన్నాయి అనుకుంటా సార్, వాళ్ళ మేనేజర్స్ ఉన్నాయి. మేనేజర్స్ ఉంటాయి అంటే వాళ్ళు అనరా ఎప్పుడైనా మాట్లాడాలనుకుంటే కాంటాక్ట్ చేయండి అని చెప్పరా అసలు? ఇప్పుడు చెప్తారు సార్, లైక్ అందుకే మేనేజర్స్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా. సో డైరెక్ట్గా కాకపోయినా మేనేజర్స్తో మాట్లాడితే లైక్ వీ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్. పెద్ద హీరోయిన్ అయితే నీ లైఫ్ ఎలా ఉంటుందని ఊహించుకుంటున్నావు? పెద్ద హీరోయిన్ అయితే సార్ అయితే ఐల్ బి లైక్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవర్. అండ్ మా మమ్మీని డాడీని బాగా చూసుకుంటాను. అండ్ దెన్ లైక్ ఐ హెల్ప్ ఫర్ ద నీడ్స్. అండ్ చేస్తే చెయ్యొచ్చు, ఒక ప్రొడ్యూస్ కూడా చెయ్యొచ్చు మేబీ అయితే అంటే చెయ్యొచ్చు సార్. అంటే లైక్ కొత్త ప్రొడ్యూస్ చేద్దామని ఉందా లేకపోతే డైరెక్షన్ కూడా చేద్దామని ఉందా? డైరెక్షన్ తెలియదు సార్, ఎందుకంటే నాకు ఇంకా దాని మీద మొత్తం అవగాహన ఏం రాలేదు. బట్ కొత్త టాలెంట్స్ ని కొంచెం బయట పెట్టి స్క్రిప్ట్ డెవలప్ చేసుకోవడం కానీ ఇలాంటి ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? చూడొచ్చు సార్, అంటే కొన్ని ఉంటాయి. ఇప్పుడు నీ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఈ క్యారెక్టర్ని ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది అనిపించే సందర్భాలు ఉంటాయి, చాలా చేసావు కాబట్టి. అలా అనిపిస్తూ ఉంటే డెవలప్ చేసుకున్నావా, అడిగి చెప్పి ఏమన్నా అట్లా? అంటే ఇప్పుడు సార్ ఈ డైలాగ్స్ దాని విషయంలో కానీ లైక్ యాక్షన్స్ విషయంలో కానీ ఏమైనా అనిపిస్తే లైక్ డైరెక్టర్కి చెప్పుకుంటే లైక్ హీల్ బి లైక్ సార్కి నచ్చితే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, స్క్రిప్ట్ ముందే ఇస్తారా మీకు? రేపు షూటింగ్ ఉందంటే ముందు స్క్రిప్ట్ ఇస్తారా, షార్ట్లో చెప్తారా? లేదు సార్, షార్ట్లోనే. సీరియల్స్ అయితే లైక్ నార్మల్ షార్ట్లోనే. నేనైతే ప్రాంప్టింగ్ తీసుకోను, నాకు అలవాట్లేదు ప్రాంప్టింగ్. బట్ మూవీస్లో అయితే నాకు అప్పటికప్పుడు ఇచ్చేస్తారు. కానీ ముందు ఇస్తే మనం దాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కదా? ఉంటుంది సార్, బట్ నాకేంటంటే అలవాటు అయిపోయింది. మీరు అడగవచ్చు కదా, ఒక రోజు ముందు మాకు స్క్రిప్ట్ ఇవ్వండి రేపు షూటింగ్ ఉందంటే. అలా నేను ఎప్పుడు అడగలేదు సార్, నాకు అడగాలని కూడా అనిపించలేదు. అంటే వెళ్తాము, షార్ట్ చెప్తారు, డైలాగ్స్ అంటే చెప్తారో చెప్పేస్తాం అంతే. డబ్బింగ్ నీ డబ్బింగ్ నువ్వే చెప్పుకుంటున్నావా? సార్ నా డబ్బింగ్ నేనే చెప్పుకుంటాను. నీ వాయిస్ కూడా బాగుంది, వేరే ఆర్టిస్ట్ కి డబ్బింగ్ చెప్పమంటే ఇస్తావా? చెప్తున్నాను సార్ ఆల్రెడీ. అంటే నాకు ఆల్రెడీ ఒక డబ్బింగ్ కార్డు ఉంది. యా, అంటే లైక్ టైం కుదరక నేను ఎక్కువ డబ్బింగ్ చెప్పాను కానీ, లేదంటే నా డబ్బింగ్ నేను చెప్పుకుంటాను. అప్పుడప్పుడు వేరే వాళ్ళకి కూడా చెప్తా ఉంటాను. నేను చెప్పుకుంటా అట్లా డబ్బింగ్ నేను చేసిన మూవీస్ కానీ నేను చెప్పుకున్నాను సార్. బయట వాళ్ళకి అంటే గుర్తులేదు సార్, కౌంట్ చేయలేదు. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ గా చెప్పావా? యా, చైల్డ్ ఆర్టిస్ట్ చెప్పాను. యా, పెద్ద వాళ్ళకి కాకుండా లైక్ నా ఏజ్ వాళ్ళకి కానీ చైల్డ్ ఆర్టిస్టులకు కానీ వాళ్ళకి చెప్పాను. వేరే హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పమని అవకాశం వచ్చింది అనుకో, చెప్పొచ్చు సార్, చెప్పొచ్చు. మన వాయిస్ సెట్ అయితే, మన టైమింగ్ షెడ్యూల్ సెట్ అయితే చెప్పొచ్చు. అదే, నీ వాయిస్ కూడా బాగుంది, నువ్వు బాగున్నావు కానీ నీ వాయిస్ కూడా బాగుంది. థ్యాంక్ యూ సార్. అన్ని లక్షణాలు ఉన్నాయి నీలో. నీ డబ్బింగ్ నువ్వే చెప్పగలవు. అలాగే ఏమన్నా మరి సింగింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకుని పాటలు పాడే ఆలోచన కానీ? సింగింగ్ సార్, నీలో సింగర్ కూడా ఏమన్నా ఉందా?
అంటే అప్పుడప్పుడు ఏదైనా పనులు చేసేటప్పుడు మ్యూజిక్ పెట్టుకున్నప్పుడు ఎలాగో వచ్చేస్తారు, బట్ పర్టికులర్గా సింగింగ్ అంటే లేదు సార్. లేదు. లేదు. పాట పాడేవా అసలు ఎప్పుడన్నా ఎక్కడన్నా? లేదు సార్, మోస్ట్లీ ఎక్కువ పాటలు పాడను. సినిమా పాటలు పాడవా అసలు? అంటే కాలేజ్లో పాడాను, బట్ మోస్ట్లీ ఇంగ్లీష్ సాంగ్స్ కాబట్టి. ఒక ఇంగ్లీష్ సాంగ్ పాడు చూద్దాం. ట్యూన్. ఓ అంటే సార్ నేను సింగింగ్ కన్నా ర్యాపింగ్ ఎక్కువ అనమాట. అదేదో అది కూడా చేసి చూద్దాం. అసలు నీళ్ళు ఆ టాలెంట్ కూడా ఉందనుకుంటే రేపు పొద్దున ఈ సినిమాకి పనికి వస్తుందని అనుకోవచ్చు కదా. ర్యాప్ అంటే ఇంగ్లీష్లో ఒకటి ఉంది సార్ యాక్చువల్గా. నా హీరో wanna be on my bad side, that's right, I'm sliding through, bunch of wanna be me 3 if I was you, when I'm on the wall person the girls VVS and impressive అలానే సార్. మీనింగ్ తెలుసా నీకు? తెలుసు సార్, ఇంగ్లీష్ సార్. అది ఇంగ్లీష్. తెలుగు మీనింగ్ కూడా తెలుసా? తెలుగు మీనింగ్ అంటే కొంచెం ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటే కష్టం సార్. అంటే ర్యాప్ కదా, ఎక్కువ లిరిక్స్ ఎక్కువ మీనింగ్ ఉంటుంది అందులో. ఇప్పుడు నేను పాడిన దాంట్లో లైక్ ఒక 5 secondsలో లైక్ 50 words చెప్పాము ఇప్పుడు నేను దాంట్లో. ఓకే. సో ర్యాపింగ్ అంటే లైక్ మోస్ట్ ఫాస్ట్ గా వర్డ్స్ చెప్పాలి. ప్రాక్టీస్ చేసావా ఇది? లేదు సార్, అంటే నేను యాక్చువల్గా లైక్ మ్యూజిక్ ఎక్కువ వింటాను అనమాట. రాసేటప్పుడు, చదివేటప్పుడు కానీ, ఏదైనా పని చేసేటప్పుడు, కుకింగ్ చేసేటప్పుడు కానీ, లైక్ ఐ యూస్ టు లిజన్ మ్యూజిక్ ఎక్కువ అనమాట. సో ఫ్లోలో వచ్చేస్తుంది. వంట చేయడం వచ్చా నీకు? వచ్చు సార్. అంటే మరీ అంత పర్ఫెక్ట్గా రాదు, బట్ వచ్చు, చేస్తావు. అంటే ఎట్లాగో ఒకదానే కాబట్టి ఇంట్లో అమ్మకి హెల్ప్ చేయాలని. సార్ చేస్తా, అప్పుడప్పుడు వంట నేను చేస్తాను సార్ ఒక్కొక్కసారి. సాధారణంగా ఈ జనరేషన్లో అమ్మాయిలకి 10 అయితే కానీ లేవరు. నువ్వు ఎన్ని గంటలకు లేస్తావు? 6 సార్. 6 గంటలకు లేచిపోతావు. ఎగ్జామ్స్ ఉంటే మమ్మీ వచ్చేసి 4:35కి లేపుతారు. చదువుతాను అప్పుడు లేచి. ఒకవేళ ఎగ్జామ్స్ ఉంటే, ఎగ్జామ్స్ లేకపోతే మార్నింగ్ 6. షూటింగ్ కూడా పొద్దున్నే వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా? షూటింగ్స్కి అయితే మార్నింగ్ 4:30కి వెళ్ళాల్సి వస్తుంది. ఎన్ని రోజులు షూటింగ్? నెలలో లైక్ మన ఆ మూవీని బట్టి సార్, ఒప్పుకున్న దాన్ని బట్టి. ఒకవేళ మనం ఒక కొత్త మూవీ ఒప్పుకున్నాము, ఎక్కువ రోజులు ఉంటే ఒక 10 days, ఒక 7-8 days ఉంటుంది. ఒక మూవీ లైక్ పెద్ద మూవీ అనుకోండి, లైక్ పెద్ద ప్రాజెక్ట్ అనుకోండి, కొంచెం లేట్, నెలకి ఒక 2-3 days, 5 days అలా ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్ లో నీ రెమ్యునరేషన్ ఎంత ఉండేది? స్టార్టింగ్ లో రెమ్యునరేషన్ ఎంత గుర్తుంది అసలు ఏమన్నా? 1000 సార్. 1000 రూపీస్ ఆహ్వానంగా? లేదు సార్, అది బాలకృష్ణ సార్ మూవీ చెప్పారు కదా, మహారథికి. సినిమాలో తీసుకోలేదు? చేయలేదు, బట్ వచ్చాము అది. అండ్ వచ్చే నైట్ షూట్ కాబట్టి సో ఇచ్చి పంపించారు. డబ్బులు ఇచ్చి పంపించారు, మమ్మీ చెప్పారు. ఓకే. మొత్తానికి మొదటి సినిమా సినిమాలో లేకపోయినా కానీ డబ్బులు అయితే వచ్చినాయి. వచ్చాయి సార్, ఇండస్ట్రీలో అయితే వచ్చాయి. బట్ మిగతా రెమ్యునరేషన్ గురించి, లైక్ డేట్స్ గురించి మొత్తం మమ్మీ చూసుకుంటారు. ఇప్పుడు ఎంత తీసుకుంటున్నావు నువ్వు? ఎంత ఇస్తున్నారు? తెలియదు సార్, మమ్మీని అడగాలి. సో అలాంటి ఫైనాన్షియల్ విషయంలో నేను ఎక్కువ వెళ్ళను. మమ్మీ హారిక ఈ మూవీ ఉంది, స్క్రిప్ట్ చెప్తారు, లైక్ ఐ గో టు ఆడిషన్, దాని తర్వాత మమ్మీ మాట్లాడతారు రెమ్యునరేషన్, డేట్స్, నేను వెళ్ళి షూట్ చేసి వస్తాను అంతే. అంతేగాని డబ్బుల దగ్గర పోనీ నీకు డబ్బులు కావాలంటే మమ్మీని అడిగి తీసుకోవడమేనా? అవును సార్, మమ్మీని అడిగి తీసుకోవడం. నీకంటూ అకౌంట్ పెట్టుకుని డబ్బులు వాడుకుంటాకి ఇంత తీసుకుందాం అని లేదా? లేదు సార్, అంటే అకౌంట్ ఉంది, బట్ నేను వాడడం నా కంట్రోల్ లేదు. అంతే, అదే బెటర్ కదా. పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అదే మమ్మీ మన గురించి మనకన్నా వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు. అది మంచి అలవాటే. తర్వాత నీకు బాగా నచ్చిన చైల్డ్ ఆర్టిస్టులు ఎవరున్నారు? చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు ఈ జనరేషన్, అంటే ఈ జనరేషన్ కానీ మీకు గతంలో ఉన్న జనరేషన్ కానీ ఈ చైల్డ్ ఆర్టిస్ట్గా ఈ అమ్మాయి అద్భుతంగా చేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ అంటే మన హనుమాన్ హీరో తేజ అన్న, అండ్ దెన్ ఐ వుడ్ సే నజ్రీ అక్క కూడా లైక్ చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి. సో ఈ జనరేషన్లో అంటే చైల్డ్ ఆర్టిస్ట్ అంతా నా ఫ్రెండ్స్ కాబట్టి. సో అందరూ తేజ అన్న అంటున్నావు, ప్రతి ఒక్కరు ఇప్పుడు హీరోలు అందరూ తేజ అన్న అంటే రేపు అన్న పక్కనే హీరోయిన్ చేయాల్సి వస్తుందేమో కదా? చేస్తాం సార్. అంటే ఇప్పుడు నార్మల్ పేరు పెట్టి పిలవలేము సార్, అంటే మరి పెద్దగా అయిపోతారు. అంటే ఏం పిలవాలో తేజ గారు అంటే యంగ్ బాయ్, మరి గారు అంటే బాగోదు అన్న. ఓన్లీ 20s లో ఉన్నారు తేజ అనాలి. ఇప్పుడు తేజ, నేను 15 సార్, అలా ఎలా అనేస్తాము. సో అన్న అంటే భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటే సినిమాల ప్రయత్నం ఉంటుంది కాబట్టి పెళ్లికి చాలా వరకు హీరోయిన్లు అందరూ వాయిదా వేస్తూ ఉంటారు. పెళ్లి అంటూ చేసుకుంటే మమ్మీ చెప్పిన వాళ్ళని చేసుకుంటావా, లేకపోతే నీ ఇష్ట ప్రకారం నువ్వు వెళ్తావా? అసలు మోస్ట్లీ మమ్మీ చెప్పిన వాళ్ళే సార్, బట్ చూడొచ్చు ఫ్యూచర్, ఇంకా ఎంతో టైం ఉంది సార్ పెళ్ళికి. అసలు వాటి మీద ఇప్పుడు దృష్టి లేదు కాబట్టి ఇక అనవసరం.
ఎందుకంటే సినిమాలు చేసుకుంటూ కొంత కెరీర్ని బిల్డప్ చేసుకోవాలి కదా. ఒక ప్లేస్ అంటూ మనం సంపాదించిన తర్వాత లైక్ ఆఫ్టర్ అది ఆలోచించవచ్చు. అదే. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఫుడ్ అవచ్చు బిర్యానీ సార్ పక్కా. ఓకే, హైదరాబాద్ బిర్యానీ. అంటే మీ మమ్మీ ఇంట్లో చేసే బిర్యానీ నష్టం ఉండదా? మమ్మీ చేసేదే సార్. మమ్మీ చేసేదే అంటే మమ్మీ ఏంటంటే లైక్ మోస్ట్లీ బయట ఎక్కువ బిర్యానీస్ ఫాస్ట్ ఫుడ్ ఏం తినము. ఏది చేసినా మమ్మీ ఇంట్లోనే చేస్తారు. బిర్యానీ కానీ లాక్డౌన్ అయితే పిజ్జాస్ అన్ని మేము ఇంట్లోనే చేసామన్నమాట. సో అప్పుడప్పుడు తింటాం బిర్యానీ బయట, బట్ మోస్ట్లీ మమ్మీ చేసేది. మమ్మీ చేసే బిర్యానీకి బయట బిర్యానీకి తేడా ఉంటుందా? ఉంటుంది సార్. ఉంటుందా? నీకు వచ్చా బిర్యానీ చేయటం? లేదు సార్, రాదు. మమ్మీ బిర్యానీలో ఏం వేస్తా తెలుసా? తెలీదు అంటే మోసినప్పుడు వంట దగ్గరికి వెళ్ళలేదు, బట్ మమ్మీ నేర్పిస్తాను. ఎలాగో ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ వచ్చాయి కాబట్టి నేర్చుకుంటా. అదే. అంటే చికెన్, మటన్, ఫిష్, ప్రాన్ ఇలా ఉంటాయి నాన్ వెజ్లో. నాన్ వెజ్ ఇష్టమే కదా? వీటిలో ఏది ఎక్కువ ఇష్టం? చికెన్. చికెన్ అండ్ ఫ్రాన్స్. ఓకే. ఫిష్ అంటే దాంట్లో ముళ్ళు ఉంటాయేనా? లేదు సార్, అంటే లైక్ మోస్ట్లీ నేను ఎక్కువ చికెన్ అండ్ ఫ్రాన్స్ అంటే ఎక్కువ ఇష్టం. మమ్మీ వండే దాన్ని బట్టి. సో అన్నీ ఇష్టమే, బట్ ప్రయారిటీస్ ఇస్ చికెన్ అండ్ ఫ్రాన్స్. ఇప్పుడు రాబోయే సినిమాలు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు రిలీజ్కి సార్? మర్సీ కిల్లింగ్ ఒకటి ఉంది, అండ్ దెన్ తమిళ్ మూవీ ఒకటి ఉంది. మర్సీ కిల్లింగ్ అంటే మన మరణానికి డాక్టర్లతో మనం చనిపోదాం అనుకున్నప్పుడు మన ఇష్ట ప్రకారం లైసెన్స్ ఇవ్వాలి, చట్ట ప్రకారం నిషేధం. అది అదే కదా సబ్జెక్టు? అవును సార్, బట్ దాని గురించి కొంచెం ఆర్టికల్ 21 గురించి మొత్తం స్టోరీ అన్నమాట. ఓకే. సబ్జెక్ట్ మంచి సబ్జెక్టే అది. అవును సార్, కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. లీడ్ రోల్ నువ్వేనా? అవును సార్, ఇది మొత్తం ఒక 14 years గర్ల్ మీద నడుస్తూ ఉంటుంది అనమాట. మూవీ మొత్తం తిన చుట్టే. సో ఇది కూడా అలాంటిదే. ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇది? ఇది April 12th అనుకుంటున్నారు సార్, బట్ పక్కా డేట్ తెలీదు. సో ఎవరు డైరెక్టర్? డైరెక్టర్ రమణ సార్ అని. ఆయన గురించి చెప్పలేదు. రమణ సార్ ఎట్లా చేశారు ఈ సినిమా? రమణ సార్ కూడా సార్ కామ్, ఆయన చాలా కామ్. అండ్ దెన్ వర్క్ కూడా ఆయన కూడా అంతే, లైక్ మోస్ట్లీ ఎప్పుడు వర్క్ అనే ఉంటారు. యంగ్ డైరెక్టర్ ఒక ఉంటాయి సార్ 30-35 అలా ఉంటాయి. అంటే డైరెక్టర్లు సీనియర్ డైరెక్టర్లు కంఫర్ట్ అనిపిస్తున్నారా, యంగ్ డైరెక్టర్లు కంఫర్ట్ అనిపిస్తున్నారా? రెండు చెప్పొచ్చు సార్, ఎందుకంటే డైరెక్టర్స్ లేకపోతే మనం ఉండం. ఎందుకంటే వాళ్ళు చేసేదే మూవీ, అందులో మనం ఒక పాత్ర కాబట్టి. సో ఎలా ఉన్నా మనం చెయ్యాలి, మనం కంఫర్ట్ తెచ్చుకోవాలి, కంఫర్ట్ ఒకటి బిల్డ్ చేసుకోవాలి మన చుట్టూ. ఓకే. ఇంకా ఓవరాల్గా నీకు ఫ్యూచర్ ప్లాన్స్ అని చెప్పాలంటే ఏమున్నాయి? ఫ్యూచర్ ప్లాన్స్ అంతే సార్, లైక్ హీరోయిన్ అవ్వడం ఒక లైక్ ఇట్స్ అ మేజర్ థింగ్. అండ్ దెన్ నాకు వచ్చే ప్రాఫిట్స్లో లైక్ మోస్ట్లీ అవి వచ్చేసి ఆర్ఫనేజెస్కి కానీ యా సార్ పక్కా, అది ఎప్పటి నుంచో ఉంది. అండ్ దెన్ అందరికి లైక్ ఆర్ఫనేజెస్కి కానీ నీడ్స్కి లైక్ వాళ్ళకి కావాల్సినవి కానీ, అండ్ దెన్ ఎవ్రీథింగ్. అండ్ లైక్ మోర్లీ సోషల్ వర్క్, అంటే ట్రీస్ని ప్లాన్ చేయడం, ఎన్విరాన్మెంటల్ గురించి. సో అది మోస్ట్లీ. మంచి పెట్టుకున్నావుగా చక్కగా, తెలివితేటలు చక్కగా ఉన్నాయి. మరి అంతా బహుశా జీవితం నేర్పిన పాఠాలు అనుకోవాలి సినిమా కెరీర్ పరంగా. ఇట్లాగే త్వరలోనే బహుశా నేను అనుకోవడం ఇంకా 2 years పడుతుందా నువ్వు హీరోయిన్ అవడానికి? చెప్పొచ్చు సార్, మంచి రోల్ వస్తే చెయ్యొచ్చు తొందరలోనే. ఏముంది 1 yearలో మార్పు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఫేస్ లో. అవును సార్. ఇప్పుడు ఏంటంటే ఇంకా చిన్నపిల్లలు అనుకుంటూ ఉంటారు కాబట్టి, అంటే బేబీ ఫేస్ ఉంది కదా, సో అందరూ 8th 9th క్లాస్. కొంతమంది ఫేస్లు ఏంటంటే మారిపోతూ ఉంటాయి, కొంతమంది ఈ ఏజ్ లో కూడా పెద్దవాళ్ళ కనిపిస్తాం. పెద్దవాళ్ళైనా చిన్న వాళ్ళ ఫేస్ ఉంటుంది. ఇది కూడా ఫ్యూచర్ లో పనికి వస్తుంది సార్, పర్లేదు. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.